పరిశుద్ధ ఆలయము. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన యెహోవా దేవుడు పరలోకమందున్న సింహాసనములో ఆసీనుడు అయ్యున్నాడు. ఆయన ఆసీనుడు అయ్యున్నప్పుడు ఎంత మహామహిమలో వసించుచు ఉన్న ప్రభువుగా మనం అక్కడ ఆ ప్రభువును చూస్తాం. యేసు భక్తుడు కూడా ఆ యొక్క పరలోక దర్శనాన్ని చూసినప్పుడు వర్ణించాలవి కాని ఆ మహామహిమను ఆ భక్తుడు చూసి తరించిపోయి ఆశ్చర్యంగా తన యొక్క జీవితము ఎంత పాపభూయిష్టంగా మారిపోయిందో ఉన్నదో, ఆ ప్రభు ఎంత పరిశుద్ధుడో, నేను ఎలాంటి వాడుగా ఉన్నాను అనేది తనను తాను గ్రహించుటకు ఆ పరిశుద్ధాత్మ స్వరూపి యేషయా భక్తునికి బయలుపరిచినప్పుడు అయ్యో అని సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆ యొక్క దర్శనము చూసినప్పుడు ప్రభు పాదాల దగ్గర పడి ఉన్నాడు. ఇది రాజైన ఉజ్జియా కాలమందు, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అది. ఆ సంవత్సరమున తదుపరి రాజ్య పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో అని ప్రభు సన్నిధికి చేరి ఉన్నాడో ఏమో. అయితే తను ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు ఆ పరలోక దర్శనమును చూస్తూ ఉన్నాడు. ఆ పరలోక దర్శనములో అత్యున్నతమైన ఆయన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచి తిని, ప్రభు యొక్క సింహాసన ఆసీనుడైన